హాయ్, నేను మీ స్పందన. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో ఈజీగా అయిపోయే మరియు ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ తాలింపు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ చిక్కుడుకాయలు వాష్ చేసుకొని ఇలా వాటర్లో సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలండి. తర్వాత ఇందులోకి మనం శనగిత్తనాల పొడి, శనగిత్తనాలు దోరగా వేయించుకొని ఇలా మిక్సీకి పట్టుకోవాలండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు కూడా కొద్దిగా వేగిన తర్వాత మనం ఒట్టిమిరపకాయలు వేసుకోవాలండి. ఒట్టిమిరపకాయలు కూడా కొద్దిగా వేగిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలండి. ఈ ఆనియన్స్, కరివేపాకు లైట్గా వేగినాక అందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత కలుపుకొని మనం దంచుకున్న తెల్లగడ్డ వేసుకోవాలండి. ఈ తెల్లగడ్డ కొద్దిగా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలండి. ఈ చిక్కుడుకాయలు ఇలా విత్తనాలతో ఉంటే చాలా టేస్ట్గా ఉంటాయి కదండి. తోలు ఉంటే ఏం బాగుంటావండి టేస్ట్. ఇలాంటి విత్తనాలతో ఉండే కాయలు అయితే చాలా టేస్ట్ ఉంటాయి కదండి. అయితే ఇది చిక్కుడుకాయల్లో తడిపోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం కారం పొడి వేసుకొని అందులోకి మిక్సీకి పట్టుకున్న శనగిత్తనాల పొడి వేసుకొని వేయించుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా మరియు ఎంతో ఈజీగా అయిపోయే చిక్కుడుకాయ తాలింపు రెడీ. అయితే ఇందులోకి సాల్ట్ చూసుకొని సాల్ట్ కూడా వేసుకోండి. నాకు సాల్ట్ తక్కువగా అనిపించి సాల్ట్ వేసుకున్నాను. అంతే అండి, చిక్కుడుకాయల తాలింపు రెడీ. మీకు వీడియో నచ్చింటే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.